ఏం గౌరవం లేదు. ఏ బస్సు మీద మలయాళం తప్ప ఇంగ్లీష్ లో కూడా ఉండదు, కనీసం తెలుగులో కూడా. మనం ఏం చేయాలి? మన ఇరుముడిలో ₹1 పట్టుకెళ్ళాలి. ఇరుముడిలో ఎవ్వరూ డబ్బులు పట్టుకెళ్ళొద్దు. మీ ఇరుముళ్ళలో వేసే డబ్బులన్నీ సంవత్సరం పక్కన పెట్టి మన భీమలింగేశ్వర స్వామి దేవాలయానికి పట్టి అందరూ 200 కోట్లు దొబ్బుతున్నాడు వాడు. మనకేం ఫెసిలిటీస్ ఇవ్వడం లేదు. అవునా కదా? 2-3 ఏళ్ళు చేయండి, సచ్చినట్టు దారికి వస్తాడు, కాళ్ళ పేరానికి వస్తాడు. మనకి ఆ పినరై విజయన్ అనే బందిపోటు వాడు అదృష్టం కొద్దీ చీఫ్ మినిస్టర్ అయ్యాడు. అక్కడ ఎంతమందినో మర్డర్ చేసిన చరిత్ర ఉంది వాడికి. అలాంటి వాడు మనల్ని డబ్బు కోసమే మనం తెలుగు వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళందరూ కూడా పిచ్చోళ్ళు. వీళ్ళు డబ్బులు చేస్తారు, వీళ్ళని వాడుకుందాం. ఏ ఫెసిలిటీ ఇవ్వడు వాడు. అందుకని వాడి ఫెసిలిటీస్ ఇవ్వాలంటే మనం వాడిని ఆర్థికంగా దెబ్బతీయాలంటే మన డబ్బులే. కేరళ వాడి ఇరుముడి ఇంతే ఉంటుంది, ఏమి ఉండదు. అందరూ చూసే ఉంటారు, తెల్ల గుంటలు 2 ఉంటాయి అంతే. తమిళనాడు వాడి దగ్గర ఏముండదు. మనమే మూటలు అయ్యప్ప ఉన్నాడనే పెడుతున్నాం. శబరిమల వెళ్ళొద్దని ఎవరిని అంటలేదు. ఎవ్వరు ఇరుముడిలో ₹1 కూడా తీసుకెళ్ళదు. గురుస్వాములు మీరందరూ భక్తులు వేసే డబ్బులన్నీ ఒక పక్కన పెట్టండి. మీ ఇష్టం వచ్చినట్టు ఏ దేవాలయానికి ఎలా వాడండి. ఈ సంవత్సరానికి వచ్చే సంవత్సరం మన దేవాలయానికి వాడండి. స్వామి శరణమయ్యప్ప. స్వామి ఎరిమెల్లి గుడిలో నమేటాడి పడపడి అయ్యతో అయ్యప్పలు బయలు స్వామి. పడి పెరుటోడు చెరగడ హరిహర రూపుడు అనుగ్రహించు స్వామి. కళకట్టియను చూడాల అల్లుదాల సత్తదార వినిపించను స్వామి. అల్లుదాల నది జరి రాత్రిని ధరించబెళ అమ్మలోన వెదిలను హర్యరాజును స్వామి. ఉదయాన స్నానం చేసి తాళ్లను నిండు తీసి అల్లుదా నది దాటి యాత్ర చేయాలి స్వామి. హరిముఖ సోదరుని కథపాడి వెళ్ళనాడు మన తరికి చేరే స్వామి. అల్లుదా నిండు దాటి కరిమల నది దాటి అయ్యప్పలు కరిమల పోడు చేరే స్వామి.